హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మిల్ మేకరీ ఫ్రైడ్ రైస్ అండి. ఇది వచ్చేసి వాటర్లో కొన్ని నానబెట్టుకోవాలి. మిల్ మేకర్స్ చిన్న సైజులో ఉన్నవి తీసుకున్నాను. ఇది తీసుకున్న బౌల్లో పెట్టుకొని ఒక స్పూన్ అల్లం అండి, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం మసాలా వేసుకోవాలి, బిర్యానీ మసాలా. ఇది వచ్చేసి కారము కొంచెం వేసుకోవాలి. కారము మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకొని అవంతా మిక్సీ చేయాలి. ఆ పసుపు, కారం, అల్లం అవన్నీ వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. మరీ రఫ్గా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇది వచ్చేసి కొంచెం సాల్ట్ వేసాను. కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఫుడ్ కలర్ అండి, మీ ఇష్టము. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకొని, లేకపోతే స్కిప్ చేయండి. ఇది వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ వేసాను, నేనైతే వేసాను కలర్ఫుల్గా కనబడడానికి. అలా స్పూన్తో కలిపేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మరీ కూడా ఎక్కువ కూడా పట్టదు ఆయిల్, కొంచెము ఫ్రై అయ్యేంత వరకు కొంచెం అయితే సరిపోయింది ఆయిల్. చూడండి, అలా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేయగానే దాన్ని కలపకూడదు, కొద్దిసేపు ఆపి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయినాయి. ఇంకా పూర్తిగా ఫ్రై అవుతున్నాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. మరి అతి కూడా వీటిని తీసుకోకూడదు. కొంచెం కరివేపాకు 2 పచ్చిమిర్చీలు చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. మరీ ఎక్కువ కూడా ఈ మిల్ మేకర్ తీసుకోకూడదు, హెల్త్కి అంత మంచిది కాదు. వచ్చేసి ఫ్రై అయినాయి చూడండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ ఫ్రైడ్ రైస్. పెద్ద గిన్నె పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్. ఎగ్స్ మొత్తం 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ తీసుకున్నాం కదండి. ఇది వచ్చేసి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే బాగా కలిపిన తర్వాత ఇది వచ్చేసి సోయా సాసు, వెనిగరు, కెచప్ లేకుండా చాలా హెల్తీగా, ఈజీగా, చాలా టేస్టీగా చేసుకునే విధానం అండి ఫ్రైడ్ రైస్. చాలా బాగుంటుంది. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఎగ్ అంతా అందులో వేసుకొని చిన్న చిన్న పీసుల్లాగా ఆ స్పూన్తో అలా కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఫ్రై అవుతుందండి. ఫ్రై అయ్యేంత వరకు ఇటు అటు మలుపుతూ బాగా వేయించుకోవాలి ఎగ్ని. తీసేసుకోండి, పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తీసి అలా ఫ్రై అయితే చాలు. మరీ ఎక్కువ కూడా ఫ్రై కాకూడదు. చాలా ఈజీగా ఉంటుందండి ఇది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది వచ్చేసి క్యారెట్, క్యాప్సికమ్ చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి వేసుకున్నానండి. ఇలా చేస్తేనే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. అందుకే పెద్ద పెనం పెట్టి చేసుకుంటున్నాను, పెద్ద కడాయి. సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిలు సన్నగా తరుక్కున్నాను. రైస్ అండి,
మనం ఎంతవరకు చేయాలనుకుంటున్నామో అంత రైస్ వేసుకోవాలి. అంత రైస్ వేసుకొని 2 మిర్చీలు పైన వేసుకున్నాను. అలా కలుపుతూనే ఉండాలి. స్టవ్ అయితే హైలోనే ఉంచుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్కి. అప్పుడే మనకైతే హోటల్ స్టైల్లో ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. మసాలా అండి, ఇది ఫ్రైడ్ రైస్ మసాలా. మన మ్యాగీలో ఉంటుంది కదండి మసాలా, అదే మసాలా యూజ్ చేస్తున్నాను. జీలకర్ర పౌడరు, ఒక చికెన్ మసాలా కూడా వేస్తాను. అది కూడా దీనికి ఫ్లేవర్ చాలా వస్తుంది, చాలా బాగుంటుంది. మసాలా అంతా పట్టేలాగా రైస్ని కలుపుతూ ఉండాలి. కారము, ఇది వచ్చేసి కారము ఎంత కారం కావాలో అంత వేసుకోండి. జీలకర్ర పౌడర్ అండి, మనం వెనిగర్ అవన్నీ ఏమీ వేయట్లేము కదా, సోయా సాస్ ఇట్లా, ఇవే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగా మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ ఉండాలి. రైస్కి అంతా పట్టేస్తుంది మసాలా అంతా బాగా. ఇది వచ్చేసి సోయాలు ఇందాక మనం చేసుకున్నాం కదా, ఇందులో రైస్లో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, మీరే చెప్తారు ఇలా చేసిన తర్వాత. ఎగ్ అండి, ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కకి, మిల్ మేకర్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. కొంచెం పైనంగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కానీ మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఉంది చాలా సూపర్గా, మా పిల్లలు ఇదైతే ఎక్కువగా ఇష్టపడతారు.